ఈరోజు మనం సీనియర్ ఇంటర్ చివరిలో ఉన్నటువంటి క్యాన్సర్ బయాలజీ గురించి తెలుసుకోబోతున్నాం. మొదట మనం సాధారణ కణాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్నటువంటి సాధారణ కణాలు ఒక నియమితమైనటువంటి పెరుగుదలను కలిగి ఉంటాయి, ఒక నిర్దిష్టమైనటువంటి ఆయు ప్రమాణాన్ని కలిగి ఉంటాయి, నియమితమైనటువంటి విభజన రేటును కలిగి ఉంటాయి, అలాగే విభేదన చెందే సామర్థ్యం డిఫరెన్సియేషన్, ఒక కణము అనేక రకాల కణాలుగా వృద్ధి చెందగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా మరో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే కణ స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ఒక కణానికి మధ్యలో స్పర్శ జ్ఞానం కూడా ఉంటుంది. ఇవి సాధారణ కణాల యొక్క లక్షణాలు. క్యాన్సర్ కణాలంటే దాదాపుగా వీటికి ఆపోజిట్లో వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండేటువంటి కణాలు. ఇక్కడ చూడండి, అసాధారణ రీతిలో నియంత్రణ లేకుండా వేగంగా అస్తవ్యస్తంగా విభజనలు చెంది కణ సమూహాలను ఏర్పరచడమే క్యాన్సర్. అస్తవ్యస్తంగా విభజనలు చెందుతూ ఒక చిన్న కణ సమూహాలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఆ కణ సమూహాలనే మనం క్యాన్సర్ లేదా కంతులు అని పేర్కొంటూ ఉన్నాం. కాబట్టి సాధారణమైనటువంటి కణం ఒక అసాధారణమైనటువంటి కణంగా మారడమే ఈ క్యాన్సర్ కణము అని మనం పేర్కొనవచ్చు. నియోప్లాజం శరీరంలో ఏర్పడు అసాధారణ కణ సమూహం. ఈ కణ సమూహం యొక్క అసాధారణ పెరుగుదల మరియు సాధారణ కణజాలంతో సహకరించదు, అదే పెరుగుదల కొనసాగుతుంది. నియోప్లాజం. ఇప్పుడు మనకు తెలుసు, ప్రోటోప్లాజం అంటే జీవ పదార్థము, సైటోప్లాజం అంటే కణ పదార్థము. ఈ రెండింటికి భిన్నంగా ఇప్పుడు మనం నియోప్లాజం అని అనుకుంటున్నాం. నియో అంటే క్రొత్త అని అర్థము. అసాధారణంగా ఈ కణ విభజన జరిగి కణ సమూహాలను ఏర్పరిచి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి విధి లేనటువంటి కణ సమూహం ఏదైతే ఉందో వాటిల్లో ఉన్నటువంటి పదార్థాన్ని నియోప్లాజం అని పేర్కొనడం జరుగుతుంది. మన దేహంలో ఆల్రెడీ ఉన్నటువంటి పదార్థం కాకుండా క్రొత్తగా ఏర్పడేటువంటి పదార్థం కాబట్టి దీనిని నియోప్లాజం అన్నాము. ఈ క్యాన్సరు మానవునిలో రకరకాల అవయవాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రాఫ్లో కనుక మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఈ కింది వైపు గ్రాఫ్లో ఎక్స్ అక్షం మీద ఏజ్, వయస్సును బట్టి వచ్చేటువంటి క్యాన్సర్ రకాలు, అలాగే ఇటువైపు యాన్యువల్ ఇన్సిడెన్స్, మనకు సంవత్సరంలో ఎన్ని వస్తున్నాయి, ఏ ఏజ్ వాళ్లకు ఎన్నేసి క్యాన్సర్స్ వస్తున్నాయి, ఏ రకానికి చెందినవని. ఇక్కడ కనుక చూసినట్లయితే మొట్టమొదటిది ప్రాస్టేట్, పౌరుష గ్రంథి. మీరు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పౌరుష గ్రంథి అనేటువంటి ఒక గ్రంథిని చూసుంటారు ముష్కాలతో పాటు. స్టమక్ జీర్ణాశయము, స్కిన్ చర్మము, రెక్టం పురీషనాళము, ప్యాంక్రియాస్ క్లోమము, ఈసోఫాగస్ ఆహార వాహిక. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవానికైనా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీరు వయసులు కనుక చూసినట్లయితే చూడండి, ఈ మొట్టమొదటిది స్కిన్, చర్మానికి వచ్చేటువంటి క్యాన్సరు వయసుతో సంబంధం లేకుండా మొట్టమొదట 20-25 ఏళ్ల వయసు నుంచే రావడానికి అవకాశం ఉన్నదని ఈ గ్రాఫ్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అలాగే స్టమక్ జీర్ణాశయానికి వచ్చేటువంటి క్యాన్సర్ కూడా దాదాపు 27-28 ఏళ్ల నుంచే వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రెక్టం పురీషనాళము, ప్యాంక్రియాస్ క్లోమానికి, ఈసోఫాగస్ వీటికి కూడా కొంత వయస్సు 35 ఏళ్ళు, 40-42 ఏళ్ల నుంచి వచ్చేది ఉంది. కాకపోతే ఒక ప్రాస్టేట్ గ్లాండ్ పౌరుష గ్రంథికి వచ్చేటువంటి క్యాన్సర్ మాత్రం దాదాపుగా వయస్సు మీరిన తర్వాత సుమారుగా 50 ఏళ్ల వయసు తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం గమనిస్తున్నాం ఈ గ్రాఫ్ ద్వారా. కంతుల యొక్క రకాలు. దీనిలో 2 రకాలైనటువంటి కంతులు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి మ్యాలిగ్నెంట్ కంతులు, ఇవి క్యాన్సర్ కారక కంతులు. రెండోది బినైన్ కంతులు, క్యాన్సర్ రహిత కంతులు. ఈ మ్యాలిగ్నెంట్ కంతుల గురించే మనం ఇప్పుడు ఈరోజు చర్చించుకుంటున్నటువంటి క్యాన్సర్. బినైన్ కంతులు క్యాన్సర్కు సంబంధించినవి కాదు. మ్యాలిగ్నెంట్ కంతులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే క్యాన్సర్ని ప్రేరేపించేటువంటి గుణము ఈ మ్యాలిగ్నెంట్ కంతులకు ఉంటుంది. అంతేకాకుండా ఈ రెండింటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటే ఈ మ్యాలిగ్నెంట్ కంతులు మన శరీరంలో ఒక చోట ఏర్పడిన తర్వాత అక్కడే ఉండవు. ఈ మ్యాలిగ్నెంట్ కంతుల నుంచి కణాలు విడిపోయి శరీరంలో ఉన్నటువంటి వేరే ప్రాంతాలకు వలస
అక్కడ ద్వితీయ కంతులను ఏర్పరిచేటువంటి స్వభావాన్నే మెటాస్టాసిస్ అంటారు. ఈ మ్యాలిగ్నెంట్ కంతులే మన శరీరంలో చాలా ప్రమాదకరమైనటువంటివి, ప్రాణాంతకమైనటువంటివి కూడా. ఇవి తగ్గేటువంటి అవకాశం కూడా లేదు. రెండోది బినైన్ కంతులు. ఇవి చాలా స్వల్ప సాధారణమైనటువంటి కంతులు. మన శరీరంలో ఎక్కడైనా ఏదో చిన్న కురుపులు కంతులు ఏర్పడినవంటే అంత మాత్రం చేత మనం క్యాన్సర్ కంతులు అనడానికి లేదు. సాధారణంగా ఏర్పడేటువంటి కంతులు కూడా ఏర్పడవచ్చు. ఇవి చాలా చిన్న కంతులు, లోకల్ స్థానికంగా ఏర్పడేటువంటివి. మైనర్ ఆపరేషన్, స్వల్ప చికిత్స ద్వారా, శస్త్రచికిత్స ద్వారా ఈ బినైన్ కంతులను తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇవి క్యాన్సర్ రహిత కంతులు. ఈ బినైన్ కంతులకు మెటాస్టాసిస్ అనేటువంటి లక్షణం లేదు. అంటే వీటిలో నుంచి కణాలు ఊడిపోయి మళ్ళీ శరీరంలో వేరే భాగాలకు చేరేటువంటి అవకాశం లేదు. మ్యాలిగ్నెంట్ కంతులకు లేదా క్యాన్సర్ కంతులకు ఒకటి అంతులేని వృద్ధి సామర్థ్యం, అధిక కణ విభజన రేటు, విభేదన చెందే సామర్థ్యాన్ని కోల్పోవడం. అంతులేని వృద్ధి సామర్థ్యం, ప్రొలిఫరేషన్. ఈ కణాలు విపరీతంగా సంఖ్యలో పెరిగిపోతూ ఉంటాయి. దానినే ప్రొలిఫరేషన్ అంటారు, వృద్ధి సామర్థ్యము. అధిక కణ విభజన రేటు, క్యాన్సర్ కణాలు ఈ కణ విభజన రేటు చాలా ఎక్కువ ఉంటుంది. విపరీతంగా కణ విభజన జరిగి ఆ కణాల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. అట్లనే మూడో పాయింట్ చూసినట్లయితే విభేదన చెందే సామర్థ్యాన్ని కోల్పోతాయి. సాధారణ కణాలు ఈ డిఫరెన్సియేషన్, అనేక రకాలైనటువంటి కణాలుగా మార్పు చెందేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కంతుల్లో ఉండేటువంటి, క్యాన్సర్ కంతుల్లో ఉండేటువంటి కణాలు మాత్రం ఈ విభేదన చెందే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాగే అధిక మోతాదులో టీలోమియరేజ్ అనే ఎంజైమ్ ఉండడం, తక్కువ సంఖ్యలో సూక్ష్మ తంతువులను కలిగి గోళాకృతిని పొందడం, కణాల ఉపరితలంపై అసాధారణ ప్రతిజనకాలను కలిగి ఉండడం, అసాధారణ సంఖ్యలో క్రోమోజోములను కలిగి ఉండడం. క్రోమోజోమ్ యొక్క చివరలో టీలోమియర్ అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది. అక్కడ టీలోమియరేజ్ అనే ఎంజైమ్, ఇది ఈ క్యాన్సర్ కణాలలో ఉన్నటువంటి క్రోమోజోముల్లో చాలా అధిక మోతాదులో ఉంటుంది. తక్కువ సంఖ్యలో సూక్ష్మ తంతువులను కలిగి గోళాకృతి. ఈ క్యాన్సర్ కణాలు గోళాకృతిని పొందుంటాయి, అంటే గుండ్రంగా మారినటువంటి కంతుల్లాగా ఏర్పడి ఉంటాయి. ఈ క్యాన్సర్ కణాల మీద అసాధారణమైనటువంటి ప్రతిజనకాలు ఉంటాయి. ఆ అసాధారణ ప్రతిజనకాల వల్లనే అవి క్యాన్సర్ కణాలుగా రూపొంది క్యాన్సర్ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక ఏడో పాయింట్ అసాధారణ సంఖ్యలో క్రోమోజోములను కలిగి ఉండడం. మన మానవుని యొక్క శరీరంలో ప్రతి కణములో కూడా ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? 46 క్రోమోజోములు ఉంటాయి. 23 జతల క్రోమోజోములు ఉంటాయి. ఇది సాధారణ సంఖ్యలో ఉండేటువంటి క్రోమోజోములు. కానీ ఈ క్యాన్సర్ కణాలలో 46కు మించైనా ఉండొచ్చు, లేదా 46కు తగ్గైనా ఉండొచ్చు. దీనిని అసాధారణ సంఖ్యలో ఉన్నటువంటి క్రోమోజోములు అంటారు. ఇది కూడా ఈ క్యాన్సర్ కణాలకు, కణితులకు ఉన్నటువంటి ఒక లక్షణం. ఇక 8, 9, 10 పాయింట్స్లో పొరుగు కణజాలాలను ఆక్రమించడం, ఇందాక చెప్పినట్టు మెటాస్టాసిస్, నిర్విరామంగా విభజన చెందు ఉపకళా కణజాలాలు క్యాన్సర్ కణాలుగా మారే స్వభావం, కణాల మధ్య క్యాడ్హెరిన్ అనేటువంటి ప్రోటీన్ లోపించడం వలన వదులుగా ఉన్నటువంటి మాత్రిక ఏర్పడడం. మన శరీరంలో ఉన్నటువంటి మిగిలిన రకాల కణజాలాల కంటే ఉపకళా కణజాలాలు చాలా నిరంతరంగా విభజన చెందుతూ ఉంటాయి. కాబట్టి వాటిల్లో క్యాన్సర్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక లాస్ట్ పాయింట్, కణాల మధ్య క్యాడ్హెరిన్ అనేటువంటి ప్రోటీన్ లోపించడం వలన వదులుగా ఉన్న మాత్రిక ఏర్పట్ట. మీరు కణజాలం కనుక చూసినట్లయితే ఒక కణాన్ని ఆ కణజాలములో అతికించడానికి 2 కణాల మధ్య ఒక సిమెంట్ లాంటి పదార్థం ఉంటుంది. ఈ పదార్థాన్ని మాత్రిక అంటాం. ఇది ఉపకళా కణజాలంలో చాలా తక్కువ మాత్రిక ఉంటుంది. కానీ ఇక్కడ ఆ క్యాడ్హెరిన్ అనేటువంటి ప్రోటీన్ను ఆ సిమెంట్ లాగా పనిచేస్తుంది 2 కణాలు అతుక్కోవడానికి. కానీ క్యాన్సర్ కణాలలో ఈ క్యాడ్హెరిన్ పూర్తిగా లోపించడం కానీ లేదా చాలా తక్కువగా ఉండడం కానీ జరిగినందువలన వదులుగా తయారవుతుంది. అందువల్ల ఆ కంతుల్లో నుంచి కణాలు విడిపోయి మెటాస్టాసిస్ జరిపి వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి మార్గము కూడా సుగమం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సర్ కణాలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇక క్యాన్సర్ దశలు, సాధారణ కణము నుండి క్యాన్సర్ కణము రావడానికి ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ 3 దశలు ఉన్నాయి. 1 ప్రారంభ దశ, 2 ప్రోత్సాహక దశ, 3 వృద్ధి దశ. సాధారణ కణములో మొదటి ఉత్పరివర్తనము జరిగి, ఉత్పరివర్తనము అంటే ఒక ఆకస్మిక మార్పు, ఒక సడన్ చేంజ్, అది ఎందుకు వస్తుందనేది కూడా తెలియదు.
కణాలలో ఉత్పరివర్తనాలు జరగడం వలనే అది క్యాన్సర్ కణంగా రూపొందుతుంది అనేది ప్రధాన అంశం. కాబట్టి సాధారణ కణము మొదటి ఉత్పరివర్తనము జరిగి ప్రారంభ దశ ఏర్పడుతుంది. ఆ ప్రారంభ దశకు రెండవ ఉత్పరివర్తనము జరిగి ప్రోత్సాహక దశ ఏర్పడుతుంది. దీనికి మూడవ ఉత్పరివర్తనము జరిగి వృద్ధి దశ ఏర్పడుతుంది. వృద్ధి దశలో నాలుగవ ఉత్పరివర్తనం జరిగి ఫైనల్గా క్యాన్సర్ కణము లేదా కంతి ఏర్పడడానికి అవకాశం ఉంది. సరే, ఒక్కొక్క దానిని వివరంగా మనం చూసినట్లయితే కంతి ప్రారంభ దశ చూడండి. దీనిలో డిఎన్ఏలో జరిగిన ఉత్పరివర్తనాల వలన కణములో కలుగు మార్పులు, అంటే చిన్న కురుపులు ఏర్పడతాయి ఫస్ట్. అది రెండోది కణితి ప్రోత్సాహక దశ. వేగంగా అభివృద్ధి చెందుతూ కణ విభజన జరుపుకుంటూ చూడండి ఏర్పడిన జన్యు కురుపుల యొక్క కొనసాగింపు, కురుపుల యొక్క సమూహం ఏర్పడుట, వాటినే క్లోన్స్ అంటాం. అవే మనకు క్యాన్సర్ కంతులుగా అభివృద్ధి చెందుతాయి. ఇక వృద్ధి దశ మూడవది, అదే మూడవది ప్రోగ్రెషన్. ఇక ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి జన్యువులు కొన్ని ఉన్నాయి చూడండి. అక్కడ సంబంధిత జన్యువులు, ఆంకోజన్యువులు, కణితి అణచివేత జన్యువులు, డిఎన్ఏ రిపేరు జన్యువులు. ఆంకోజన్యువులు అంటే క్యాన్సర్ను కలుగజేసేవి, కణితి అణచివేత జన్యువులు అంటే క్యాన్సర్ రాకుండా చేసేటువంటి జన్యువులు, డిఎన్ఏ రిపేర్ జన్యువులు అంటే ఎక్కడైతే డిఎన్ఏ మ్యుటేషన్ ఉత్పరివర్తనం జరిగిందో దాన్ని రిపేర్ చేసి మళ్ళీ సాధారణ కణంగా మార్చేటువంటి జన్యువులు కూడా ఉన్నాయి. ఈ డయాగ్రామ్ను కనుక మీరు చూసినట్లయితే చూడండి, కణితి ఉత్పత్తి మొట్టమొదట సాధారణ కణం ఉన్నది. ఈ సాధారణ కణానికి డిఎన్ఏ నష్టపరిచే కారకాలు, ఇవి బయట నుంచి మనకు శరీరంలోనికి వచ్చేటువంటి కారకాలు. ఆ కారకాల వలన సాధారణ కణం ఏమైందో చూడండి, దానిలో డిఎన్ఏ నష్టం జరిగింది, డిఎన్ఏ డ్యామేజ్. ఈ డిఎన్ఏ డ్యామేజ్కి కణ మరణం సంభవిస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డిఎన్ఏ రిపేర్ జరుగుతుంది. ఇందాకే మనం చూసినట్టుగా డిఎన్ఏ రిపేర్ జన్యువులు కూడా ఉన్నాయి. ఈ డిఎన్ఏ రిపేర్ జన్యువులు ఏం చేస్తాయంటే రిపేర్ చేస్తాయి. ఈ రిపేరు సక్సెస్ అయితే, విజయవంతమైతే ఇది ఏం జరుగుతుంది, మళ్ళీ సాధారణ కణంగా రూపొందుతుంది. ఒకవేళ డిఎన్ఏ రిపేర్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది, క్యాన్సర్ ప్రారంభ కణంగా మారుతుంది. తర్వాత చూడండి, ఈ ప్రారంభంలో ఏర్పడినటువంటి క్యాన్సర్ కణం అసాధారణ వృద్ధి చెందుతుంది. అదే క్యాన్సర్ కణాల సమూహం, ఒక కణం అనేక కణాలుగా ఏర్పడుతుంది. దీన్నే మనం ప్రోత్సాహక దశ అంటాము. తర్వాత వృద్ధి దశ, ఒకటవ ఉత్పరివర్తనం, రెండవ ఉత్పరివర్తనం, 3, 4 ఇవి జరుగుతూ వాటిని మనం అదనపు ఉత్పరివర్తనాలు అంటున్నాం. ఈ అదనపు ఉత్పరివర్తనాల వలన ఫైనల్గా ఏర్పడింది, మ్యాలిగ్నెంట్ ట్యూమర్, కణితి లేదా క్యాన్సర్ రూపొందడం జరిగింది. ఆ విధంగా దశల వారీగా క్యాన్సర్ మన శరీరంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నెక్స్ట్, క్యాన్సర్లో ఉండేటువంటి రకాలు. మన శరీరంలో ఏర్పడేటువంటి క్యాన్సర్ 200 రకాలు ఉన్నాయి. వీటిలో కొన్నేమో ఆనువంశికం కూడా ఉన్నాయి, ఇన్హెరిటెడ్. అంతేంటి, తల్లిదండ్రుల్లో క్యాన్సర్ ఉంటే పిల్లలకు కూడా అది సోకుతుంది. కొన్ని ఆనువంశిక రహితమైనటువంటివి కూడా ఉన్నాయి. అవి తల్లిదండ్రుల్లో ఉన్నప్పటికీ అంతటితోనే పోతాయి, పిల్లలకు అందవు. కాబట్టి వీటిల్లో ప్రధానమైనటువంటి రకాలు మనకేమున్నాయో క్యాన్సర్ రకాలు, అవి మనం చూద్దాం. ఈ రకాలను ఏ విధంగా వర్గీకరించారు అంటే, ఈ క్యాన్సరు ఎటువంటి కణజాలానికి సోకుతుంది, ఎటువంటి కణజాలంలో ఏర్పడుతుంది, ఆ కణజాలాలను ఆధారంగా చేసుకొని ప్రధానమైనటువంటి 4 క్యాన్సర్ రకాలను చూశారు. అది 1 కార్సినోమా, 2 సార్కోమా, 3 ల్యూకేమియా, 4 లింఫోమా. 1 కార్సినోమా. కార్సినోమా అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఉపకళా కణజాలములో ఏర్పడేటువంటి క్యాన్సర్. ఉపకళా కణజాలం అంటే ఏంటి, సర్ఫేస్లో ఉండేటువంటి, ఉపరితలాలలో ఉండేటువంటి, చర్మము కావచ్చు లేదా అవయవాలలో ఉపరితలమును కప్పుతూ ఉన్నటువంటి కణజాలం కూడా కావచ్చు. దీనిని మనం ఉపకళా కణజాలము అంటాం. అందుకే కార్సినోమా మొత్తము క్యాన్సర్లో 85%, 85% క్యాన్సరు ఈ కార్సినోమా రకానికి చెందినటువంటిదే. వాటిల్లో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు. ఎడినో కార్సినోమా, గ్లియోబ్లాస్టోమా, సెల్కల ఉపకళ కార్సినోమా, వృక్క కణ కార్సినోమా. ఎడినో కార్సినోమా, ఎడినో కార్సినోమా అంటే ఎడినోయిడ్స్, గ్రంథులకు గ్రంథి కణజాలానికి వచ్చేటువంటి క్యాన్సర్. ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్ దీనికి సంబంధించినటువంటిదే. గ్లియోబ్లాస్టోమా, ఇది మెదడు కూడా క్యాన్సర్ సోకుతుంది, నాడీ కణజాలానికి క్యాన్సర్ సోకుతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లియోబ్లాస్టోమా. 3వది సెల్కల ఉపకళ, ఇది చర్మ క్యాన్సర్,
వృక్క కణ కార్సినోమా మనకు మూత్రపిండాలలో ఉండేటువంటి నెఫ్రాన్స్ వృక్కాలు. కాబట్టి మూత్రపిండాలకు లేదా మూత్రాశయానికి సోకేటువంటి క్యాన్సర్ను వృక్క కణ కార్సినోమా అంటారు. సో ఇవన్నీ కూడా ఉపకళా కణజాలానికి సంబంధించినటువంటి క్యాన్సర్. రెండోది చూడండి, సార్కోమా అంటే ఏమిటి? సంయోజక కణజాలములో ఏర్పడేటువంటి క్యాన్సర్. ఆస్టియోసార్కోమా అంటే బోన్ క్యాన్సర్, ఎముక్కొచ్చేటువంటి క్యాన్సర్. కాండ్రోసార్కోమా అంటే మృదులాస్థికి వచ్చేటువంటి క్యాన్సర్, ఉదాహరణకు మన ముక్కు, చెవి. ఇక మూడోది యాంజియో, అర్థము రక్తనాళాలు. రక్తనాళాలకు వచ్చేటువంటి క్యాన్సర్ను యాంజియోసార్కోమా అంటారు. కాబట్టి ఈ 3 రకాలు సార్కోమాలో ఉన్నటువంటివి. ల్యూకేమియా అంటే ఏంటి? బ్లడ్ క్యాన్సర్. తెల్ల రక్త కణాలను ఏమంటారు? ల్యూకోసైట్స్. ఆ పేరు మీదుగా దీనికి ఏం పేరు పెట్టారు? ల్యూకేమియా. ఈ ల్యూకోసైట్స్ లేక తెల్ల రక్త కణాలు సాధారణ సంఖ్యలో గనక ఎక్కువైనట్లయితే ల్యూకోసైథీమియా అంటారు. సాధారణ సంఖ్యలో గనక తక్కువైనట్లయితే ల్యూకోసైటోపీనియా లేక ల్యూకోపీనియా అంటారు. మరి వాట్ ఈస్ దిస్ ల్యూకేమియా? ఇదేమిటంటే అసాధారణ రీతిలో కణాల సంఖ్య పెరగడం. ఈ మన లోపల ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు విపరీతమైనట్టుగా పెరిగిపోతూ ఉంటాయి. దానినే మనం ల్యూకేమియా అంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి క్యాన్సరు వేటికి ప్రభావితం చూపిస్తుంది? తెల్ల రక్త కణాలకు చూపిస్తుంది. ఈ రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? మన మూలుగ, అస్థి, మజ్జ లేకపోతే బోన్లో ఉండేటువంటి మూలుగలో తయారవుతూ ఉంటాయి. ఆ మూలుగలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలకు సంభవించేటువంటి క్యాన్సరే ల్యూకేమియా. దీనిలో 2 ఉదాహరణలు ఉన్నాయి చూడండి. క్రానిక్ మైలియోసైటిక్ ల్యూకేమియా, తీవ్రతర అంటే ఎక్యూట్ టీ కణ ల్యూకేమియా. మైలియోసైటిక్ అంటే ఎర్ర రక్త కణాలు, మిగిలినటువంటి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్ అవన్నీ కూడా సంభవించవచ్చు. టీ కణ అంటే లింఫోసైట్లో ఉన్నటువంటి ఒక టీ కణాలు, టీ లింఫోసైట్స్, వాటికి వచ్చేటువంటి ల్యూకేమియా. చివరగా లింఫోమా. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలైన ప్లీహము, శోషరస కణుపులలో ఇది ఏర్పడుతుంది. దానికి ఉదాహరణగా బుర్కెట్ లింఫోమా అనేటువంటిది ఉన్నది. ఇవి 4 ప్రధాన రకాలైనటువంటి క్యాన్సర్ను కలుగజేసేటువంటి కారకాలు. ఇవి చూడండి వరుసగా. 1 ఆంకోజీన్స్, ఆంకోజన్యువులు. 2 కంతి అణిచివేత జన్యువుల అచేతనం, దీనివలన కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. 3 రిపేర్ జన్యువులలో ఉత్పరివర్తనాలు. 4 ఇతర కారకాలు. వీటి గురించి మనం విశదంగా ఇప్పుడు వివరించుతాం. ఆంకోజీన్స్ క్యాన్సర్ను గురించి జరిపేటువంటి అధ్యయనాన్ని ఆంకాలజీ అంటారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్స్లో క్యాన్సర్ను నయం చేసేటువంటి లేదా చూసేటువంటి డాక్టర్స్ను ఆంకాలజిస్ట్స్ అంటారు. అట్లనే క్యాన్సర్ను కలుగజేసేటువంటి జన్యువులు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో వాటిని ఆంకోజీన్స్, ఆంకోజన్యువులు లేక ట్యూమర్ ప్రేరేపిత జన్యువులు, ట్యూమర్ ఇండ్యూస్డ్ జన్యువులు. జీన్స్ అంటే తెలుసు కదా మీకు. కణములో కేంద్రకం ఉంటుంది, కేంద్రకములో క్రోమోజోములు ఉంటాయి, క్రోమోజోముల మీద జన్యువులు ఉంటాయి. ఈ జన్యువులను నిర్మించేటువంటి పదార్థమే డిఎన్ఏ. అందులో కదా మనం చెప్పుకుంటున్నాం ఉత్పరివర్తనలు జరుగుతాయి, మార్పులు ఏర్పడతాయి, అందువల్ల క్యాన్సర్ వస్తుంది. ఇవి 2 రకాలు ఉన్నాయి చూడండి. వైరల్ ఆంకోజన్యువులు, సెల్యులార్ ఆంకోజన్యువులు. వైరల్ ఆంకోజన్యువులు అంటే ఏంటి? వైరస్ల ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించేటువంటివి. సెల్యులార్ ఆంకోజన్యువులు అంటే ఏంటి? ఆల్రెడీ మన కణాలలోనే ఉండేటువంటివి, ఆతిథేయ కణాలలో ఉండేటువంటివి. మరి వైరస్లు ఇవి ఒక డేంజరస్ ఆర్గానిజమ్స్ మనకు. వైరస్, ఈ వైరల్ ఆంకోజన్యువులు అంటే మొట్టమొదటిగా కోళ్లలో కనుక్కున్నారు దీన్ని. ది ఏవియన్ సార్కోమా వైరస్. ఏవియన్ సార్కోమా వైరస్ మనకు ఎట్లయితే ఎయిడ్స్కు సంబంధించినటువంటి హెచ్ఐవి వైరస్ ఉందో, ఇక్కడ క్యాన్సర్కు సంబంధించినటువంటి వైరస్ కూడా ఏవియన్ సార్కోమా వైరస్. ఇవి కోళ్లలోకి ప్రవేశించి కోళ్లలో ఈ క్యాన్సర్ వచ్చినట్టుగా శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అప్పటి నుంచి ఈ జన్యువుల మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవి చాలా డేంజరస్ వైరస్లు. సాధారణంగా ఈ హెచ్ఐవి వైరస్ లాగే వచ్చేటువంటివి ఈ లోపలికి వెళ్ళి మన డిఎన్ఏతో బంధించబడతాయి. కాబట్టి వాటిని విడదీయలేం. అందుకని ఒకసారి వచ్చినటువంటి ఎయిడ్స్ పోదు అని చెప్తారు. అలాగే ఒకసారి వచ్చినటువంటి క్యాన్సరు పోదు అని చెప్తారు.
ఇలాంటి వైరస్లను రిట్రో వైరస్లు అంటారు. ఆ రిట్రో వైరస్ల ద్వారా ఈ జీన్స్ మన లోపలికి ప్రవేశిస్తాయి. కాబట్టి డేంజరస్ వైరస్లు ఇవి. కాబట్టి ఆ వైరస్ల ద్వారా వచ్చేటువంటివి ఆంక్ లేదా వైరల్ ఆంకోజన్యువులు అంటారు. ఇక మన కణాలలో ఆల్రెడీ జీన్స్ ఉంటాయి, వాటిని సెల్యులార్ ఆంకోజన్యువులు అంటారు. ఇవి సాధారణ జీన్ను ఈ సెల్యులార్ ఆంకోజీన్గా మారి క్యాన్సర్ కణంగా మార్పు చెందేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇక రెండో రకం చూడండి, కంతి అణిచివేత జన్యువుల అచేతనం. ఈ ఆంకోజీన్స్తో పాటే ఈ కంతిని క్యాన్సర్ను అణిచివేసేటువంటి జన్యువులు కూడా ఉన్నాయి. ఇనాక్టివేషన్ ఆఫ్ ట్యూమర్ సప్రెసార్ జీన్స్. ఆంకోజన్యువులను నిరోధించే జన్యువులే ఈ ట్యూమర్ సప్రెసార్ జీన్స్. కానీ అవి ఎప్పుడైనా ఇనాక్టివేట్ అవుతాయా, అచేతనం అవుతాయా? అచేతనం అయితే ఆ క్యాన్సర్ ప్రమాదము హెచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఆంకోజన్యువులు నిరోధించే కంతి అణిచివేత జన్యువులు బహిర్గతత్వ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఈ కంతి అణిచివేత జన్యువులు ఇనాక్టివేట్ అవుతాయి, అప్పుడు ఇది బయటపడుతుంది. ఈ కంతి అణిచివేత జన్యువులలో P53 అనే ఒక జన్యువును కనుక్కున్నారు. P53 ఇది P53 అనేటువంటి ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? క్యాన్సర్ను రాకుండా చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు చూసినట్లయితే సాధారణ కణం ఉంది. ఈ సాధారణ కణంలో DNA డ్యామేజ్ జరిగింది. ఇక్కడ చూడండి P53, నేను చెప్పాను కదా, P53 అనేటువంటిది కంతి అణచివేత జన్యువు. ఈ P53 క్రియావంతంగా ఉంది. ఇక్కడ క్రియావంతంగా ఉండి ఏం చేస్తుంది? రిపేర్ చేస్తుంది. రిపేర్ విజయవంతం అయితే ఏమైంది? అదే కణం మళ్ళీ సాధారణ కణంగా మార్పు చెందింది. రిపేర్ ఫెయిల్ అయితే ఏమైంది? కణ విచ్ఛిత్తి జరిగింది, అపోస్టాసిస్. కణం నశించిపోయింది. కణము నశించినందువల్ల మనకు నష్టం లేదు. ఎందుకని? పాత కణాలు నశిస్తూ ఉంటాయి, కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి. పాత మనుషులు చచ్చిపోతూ ఉంటారు, కొత్త మనుషులు ఉత్పత్తి అవుతూ ఉంటారు. అది ప్రమాదం కాదు. ఏది ప్రమాదం? మనిషికి జబ్బు వచ్చినట్టే ప్రమాదం. చూసినట్లయితే ఉత్పరివర్తనలో జరిగిన కణం ఇక్కడ P53 లేదు. ఎందుకని? సాధారణ కణానికి ఉత్పరివర్తన జరిగింది కాబట్టి P53ని కోల్పోయింది. అప్పుడేమైంది? DNA నష్టాన్ని. ఈ P53 క్రియారహితంగా ఉంది కాబట్టి DNA రిపేర్ జరగల. కాబట్టి ఈ ఉత్పరివర్తన కణాలు కంటిన్యూ అయినాయి, వృద్ధి చెందినాయి, అదనపు ఉత్పత్తులు జరిగి చివరికి ఏమైంది? మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఏర్పడింది. కాబట్టి ఈ కంతి అణచివేత జన్యువులు ఉండాలి. అవి కనుక నశించినట్లయితే లేదా అచేతనమైతే కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా అదే. చూసారా, సాధారణ కణం. ఈ సాధారణ కణంలో ఇదేమో ఉత్పరివర్తన చెందిన కణం. ఇక్కడ DNA ఈ P53 యాక్టివ్గా ఉన్నది, DNA రిపేర్ జరిగింది, సాధారణ కణాలైన DNA రిపేర్ జరగలేదు, చచ్చిపోయింది, నో ప్రాబ్లం. ఇక్కడ అసలు క్వశ్చనే లేదు, P53 లేదు కాబట్టి DNA రిపేర్ జరిగే ప్రసక్తి లేదు. చివరకు క్యాన్సర్ కణము ఉత్పత్తి అయింది. రిపేర్ జన్యువులలో ఉత్పరివర్తనాలు. మనకు DNAలో ఉత్పరివర్తనము జరిగి నష్టము జరిగితే దాన్ని రిపేర్ చేయడానికి రిపేర్ జన్యువులు ఉన్నాయి. అయితే ఈ రిపేర్ చేసే వాళ్ళకే జబ్బు వస్తే మన రిపేర్ ఎట్లా? కాబట్టి ఈ రిపేర్ చేసుకునేటువంటి జన్యువులలో ఉత్పరివర్తనలు జరిగినాయి, అవి లేకపోతే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇతర కారకాలు. ఈ క్యాన్సర్ రావడానికి ఇతర కారకాలు చూడండి. 1 కల్తీ ఆహారం, 2 కాలుష్యం, 3 కార్సినోజెనిక్ పదార్థాలు, 4 రేడియేషన్, 5 పొగాకు ఆల్కహాలు, 6 కొన్ని రకాల ఔషధాలు. కల్తీ ఆహారం. మనకిప్పుడు అన్ని కల్తీ ఆహారాలే. పూర్వంలాగా పశువుల పేడతో పండించేటువంటి ధాన్యము లేదా ఇతర పంటలు లేవు. ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటి ఫెర్టిలైజర్స్, ఈ ఫెర్టిలైజర్స్ వేసి పంటలు ఎక్కువ పండిస్తున్నాం. అవి తిని మనకు ఇదిగో ఈ క్యాన్సర్ లాంటి జబ్బులు రావడము సంభవిస్తూ ఉంది. 2 కాలుష్యం. కాలుష్యం కూడా అంతే. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటంటే మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ కాలుష్యం. యాటమ్ బాంబు కంటే ప్రమాదమైనటువంటిది ఈ కాలుష్యం. ఈ కాలుష్యం ఇక మరి ఇందుగలదందు లేదని సందేహం లేదు. చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే కలదు. మనం పీల్చే గాలిలో కాలుష్యం ఉంది, తినే ఆహారంలో కాలుష్యం ఉంది, తాగే నీటిలో కాలుష్యం ఉంది. ఏం చేయాలి మరి? ఇంకా ఎక్కడ మనం తప్పుకుంటాం కాలుష్యం నుంచి? వాహనాలు ఎక్కువైపోతున్నాయి, పొగలు ఎక్కువైపోతున్నాయి, ఫ్యాక్టరీస్ ఎక్కువైపోతున్నాయి, మనం బయట తిరుగుతూ ఉన్నాం, ముక్కులు గుడ్డ కట్టుకుంటున్నాం, గుడ్డ లోపల నుంచి కూడా పోతాయి ఇవి. సో ఈ కాలుష్య పదార్థాలు రకరకాలు. మన వృత్తిలో ఉండేటువంటి కాలుష్యాలు. మనం జువాలజీ వాళ్ళం కదా, డిసెక్షన్స్ చేస్తాం, లేకపోతే మ్యూజియం స్పెసిమన్స్ చూస్తుంటాం. మ్యూజియం స్పెసిమన్స్ని మనం ఎక్కడ ప్రిజర్వ్ చేస్తున్నాం? ఫార్మాల్డిహైడ్లో ప్రిజర్వ్ చేస్తున్నాం. మరి ఫార్మాల్డిహైడ్తో క్యాన్సర్ వస్తుందంట.
ఎట్లా మరి? నేను జువాలజీ పాఠం చెప్పాలా వద్దా? మీరు వినాలా వద్దా? డిసెక్షన్ చేయాలా వద్దా? ఫార్మాల్డిహైడ్ దగ్గరికి మనం పోవాలా వద్దా? వృత్తి సంబంధమైనటువంటివి. బెంజీన్ కూడా అలాంటిదే. తారు, కోళ్ళు, బొగ్గులో పనిచేసేవాళ్ళు, లేదు ఇలాంటి పదార్థాలన్నీ కూడా కాలుష్య పదార్థాల లోపలికి వెళ్ళి కూడా ఇవి వస్తున్నాయి. నెక్స్ట్ కార్సినోజెనిక్ పదార్థాలు, అవి కూడా రకరకాలైనటువంటి తారు, కోళ్ళు, ఈ బెంజీను ఇలాంటి పదార్థాలు కూడా కార్సినోజెనిక్. రేడియేషన్, కిరణాలు. ఇప్పుడు ఏ జబ్బు వచ్చి డాక్టర్ దగ్గరికి పోయినా ముందు చీటీ మీద ఎక్స్రే. మనం అనుకుంటాం జబ్బు తగ్గించుకోవడానికి ఎక్స్రే తీసుకుంటున్నాము. అల్ట్రావైలెట్ రేస్, అతినీలలోహిత కిరణాలు, రేడియోధార్మిక కిరణాలు, వీటన్నిటికీ సోకుతున్నాయి. సో వీటి వలన కూడా మనకు లోపల ఉత్పరివర్తన జరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పొగాకు, ఆల్కహాలు, ఈ మందులు తాగడం, వీటి వల్ల కొన్ని ఔషధాలలో కూడా ఈ లక్షణం ఉంది. కాబట్టి మనం బయటపడేటువంటి అవకాశం లేదు. ఇవి క్యాన్సర్కు సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి డిస్కషను, మీకు పరీక్షలకు కూడా ఉపయోగపడేటువంటి డిస్కషను.